టెక్నాలజీ పరంగా మనం కానీ చూసుకున్నట్లయితే కొత్త అప్డేట్స్ అనేవి వస్తున్నాయన్నమాట. సో ప్రతిసారి ఏంటంటే ప్రజలకి యూజ్ అయ్యే విధంగా ఏదో ఒక కొత్త ప్రయత్నంలో ప్రభుత్వం కానీ లేదంటే ప్రైవేట్ సంస్థలు కానీ కొత్తగా ప్రయత్నిస్తూ ఉంటాయి. సో ప్రెజెంట్ ఆ వర్షన్లోనే మన ముందరకు వచ్చినటువంటి ఒక కొత్త అప్డేట్ ఏంటి అంటే నార్మల్గా యాప్స్ పరంగానే కాకుండా బయట మనకి సొసైటీలో కూడా కొన్ని అప్డేట్స్ జరుగుతుంటాయి టెక్నాలజీలోను. సో ఆ విధంగా మన ముందరకు వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అంటే సో ఏటీఎంస్ గురించి మనకు తెలిసే ఉంటుంది. అంటే ఒకప్పుడు ఏంటంటే బ్యాంక్స్ మాత్రం వెళ్ళి పేపర్ మీద సైన్ చేసి లేదంటే సంథింగ్ మనకి ఎంత అమౌంట్ కావాలని లైన్లో నిలబడి కష్టపడితే కానీ డబ్బులు వచ్చేవి కాదు చేతికి. అలాంటిది ఇప్పుడు ఏంటంటే ఏటీఎం మిషన్స్, సో ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్ అనేటటువంటి మిషన్స్ అయితే మనకి ప్రతి చోట అవైలబుల్ ఉంది. ప్రతి బ్యాంక్ సపరేట్ బ్యాంక్స్ ఉన్నాయి. సో కొంతమంది ఏటీఎం ఎనీ టైమ్ మనీ అనేటువంటి సపరేట్ టైటిల్స్ కూడా మనకు తెలుసు. సో ప్రెజెంట్ ఈ ఏటీఎంస్లో ఏంటంటే కొత్త అప్డేట్ అయితే మన ముందరకు వచ్చింది. సో ప్రెజెంట్ మనం యూజ్ చేసేటటువంటి ఈ యూపీఐ యాప్స్ ఏవైతే ఉన్నాయంటే ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే, పేటిఎం లైక్ ఇటువంటి యాప్స్ యూపీఐ యాప్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి దగ్గర నుంచి కూడా మన డబ్బులు డ్రా చేసుకునే ఫెసిలిటీస్ కల్పించాయి అనమాట బ్యాంకులు. సో ఇప్పటివరకు ఏంటంటే మనం ఒక కార్డ్ ఇన్సర్ట్ చేస్తే మాత్రమే మన క్యాష్ అనేది వచ్చేది. బట్ ఇకపై ఏంటంటే యూపీఐ అనేటటువంటి ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారు మిషన్స్ అంతా కూడాను. సో ఇక్కడ ఏటీఎం నుంచి మనం ఏటీఎం కార్డ్ లేకుండానే మనం ఎలా మిషన్లను తీసుకోవాలి అనుకుంటే సో నార్మల్గా ఏటీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక స్క్రీన్ ఉంటుంది కదా. సో ఆ స్క్రీన్ మీద యూపీఐ పేమెంట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. సో ఆప్షన్ మీద మనం క్లిక్ చేసిన వెంటనే సెకండ్ స్టెప్లో ఒక క్యూఆర్ కోడ్ అనేది అయితే జనరేట్ అవుతుంది. సో అది ఒక 30 minutes వరకు అలా డిస్ప్లే అవుతూనే ఉంటుంది. సో వెన్ ఎవర్ మీకు ఇన్ కేస్ అయిపోయింది, వర్క్ అయిపోయింది, లేదంటే ఏదైనా మిస్ అయింది అనుకుంటే మీరు క్యాన్సిల్ చేసుకుంటే బ్యాక్ వచ్చేయచ్చు. బట్ ఇన్ కేస్ మీరు పేమెంట్ చేయాలనుకుంటే స్కాన్ అనేది యూపీఐ పేమెంట్స్ అనేటటువంటి ఆప్షన్ మనం కానీ క్లిక్ చేసినట్లయితే అక్కడ స్కానర్ అయితే వస్తుంది అనమాట, క్యూఆర్ కోడ్ స్కానర్. సో దాన్ని స్కాన్ చేసుకొని సో మన యాజ్ యూజువల్గా పిన్ అయితే ప్రెస్ చేసి మొత్తం మీద మన అమౌంట్ అయితే విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో ఇటువంటి ఆప్షన్ అయితే ప్రెజెంట్ అయితే ఇంకా అవైలబుల్లోకి రాలేదు. బట్ కొత్త అప్డేట్ అయితే తీసుకొస్తున్నట్టు బ్యాంక్స్ అన్ని కూడా చెప్తున్నాయి. సో ఇప్పటికే ఏంటంటే మనం కానీ చూసుకున్నట్లయితే చెప్పాను కదా స్టార్టింగ్లో బ్యాంక్ వెళ్ళి లైన్లో నిలబడి కష్టపడి అమౌంట్ తీసుకోవాల్సి వచ్చేది. దాని ద్వారా సింపుల్గా ఒక కార్డ్తోనే మనం ఎక్కడైనా ఉన్నా సరే ఏ ఏటీఎం బ్యాంక్లో అయినా సరే మనం అమౌంట్ని విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో కొన్ని బ్యాంక్స్ అంటే మన బ్యాంక్ కాకుండా ఇతర బ్యాంకులో కానీ మనం కానీ ఏటీఎం పెట్టి కానీ యూజ్ చేసుకున్నట్లయితే మనీ విత్డ్రాల్ కోసం సో ఒక 5 times తర్వాత మనకి ఛార్జెస్ అనేవి పడతాయి అనమాట. సో ఇన్ కేస్ అటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ జరిగితే మాత్రం ఇకపై ఇటువంటి ఛార్జెస్ కూడా పడేదానికి అవకాశం లేదు. సో ఇప్పుడున్నటువంటి కాలం అంతా కూడా డిజిటలైజేషన్ అవుతుంది కాబట్టి సో ఇటువంటి కొత్త అప్డేట్స్ని జనాలు కొంచెం యూస్ఫుల్గా ఉండేటటువంటి అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉన్నారు. అండ్ లైక్ అంటే ఒకప్పుడు ఎలా అయితే మనకి సిమ్ కార్డ్స్ పరంగా కూడా మనం చూసుకున్నట్లయితే ఒక కార్డు తీసుకొని గోకితే ఆ 16 నెంబర్స్ మనం ఎంటర్ చేసేవాళ్ళం. ప్రెజెంట్ అయితే ఈజీగా మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం, ఇంటర్నెట్ని మొబైల్ ద్వారానే రీఛార్జ్ చేసుకోగలుగుతున్నాం కదా. లైక్ అదే విధంగా ఏంటంటే ఒకప్పుడు బ్యాంక్ వెళ్ళేవారు, తర్వాత ఏటీఎం కార్డ్స్. ప్రెజెంట్ అయితే మన మొబైల్ ద్వారానే మనం ఎటువంటి కార్డ్స్ యూజ్ చేయకుండా జస్ట్ యూపీఐ స్కానర్ ద్వారానే మనం అమౌంట్ అయితే విత్డ్రాల్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి లిమిట్ ఎంత, సో ఎంతవరకు అమౌంట్ మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు అనేటటువంటి ఇంకొన్ని విషయాలు అయితే ఇంకొంచెం తెలియాల్సింది. కొన్ని అప్డేట్స్ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అందిస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఈ యూపీఐ పేమెంట్స్ ద్వారా విత్డ్రాల్ చేసుకోవచ్చు అనేటటువంటి ఆప్షన్ విన్నప్పుడు కాస్త ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య ఎవరు కూడా క్యాష్ మెయింటైన్ చేయట్లేదు, అంటే చేతిలో కరెన్సీని ఎవరు మెయింటైన్ చేయట్లేదు, అందరూ కూడా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళ కోసం ఉపయోగపడే విధంగా ఇండియా కూడా డెవలపింగ్ కంట్రీ కాబట్టి సో అందువల్ల ఈ డిజిటల్ పేమెంట్స్ని ఏటీఎం మిషన్స్లో కూడా ఇంక్లూడ్ చేశారంట. సో ఈ ఆప్షన్ మీకు ఎలా అనిపించింది? ఇది ఒక యూస్ఫుల్ ఆప్షన్ అని నా ఉద్దేశం. సో మీ ఒపీనియన్ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్స్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం, సోషల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే వెంటనే మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.